వెల్కమ్ టు తను ఫేమస్ ఛానల్. ఇలా వీడియో ఏంటంటే మన ఇప్పుడు ఆఫీస్ లెక్క పోయి ఇప్పుడు ఆడ చెట్టు కింద మేకలు ఉన్నాయి. మన ఆఫీస్ లెక్క పోయి అలాని అడుగుదాం, క్వశ్చన్లు అడుగుదాం. మేకలకు పేర్లు పెడతారని అడుగుదాం. వాళ్ళకు క్రేజ్ వచ్చి వీడియో అయితే క్రేజ్ వస్తుంది. క్రేజ్ సూపర్ ఉంటుంది వీడియో. చూడండి. ఫస్ట్ అయితే మా ఛానల్ని అందరు లైక్ కొడతలే పాపం. లైక్ కొట్టండి. లైక్, షేర్, కామెంట్. మా ఛానల్ని తెలుసా కదా, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. క్రేజ్ వచ్చిన వీడియో ప్లీజ్ 100 మందికి షేర్ చేయండి అన్న. ఇప్పుడైతే గైస్, ఇప్పుడైతే మనము అది అంకుల్ ఉన్నాడు కదా బ్రో, సారో ఓడో కొలుతుడు, ఇవే తగ్గించుకుంటే మంచి. మనం మేకల గురించి ఆఫీస్ నుంచి వచ్చినామని దాని పేర్లు రాసుకున్న మేకల గురించి ప్రాంక్ కూడా అండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. నేను గొర్రెలు 5-6 ఉండే ఓ లెక్క ఏ కడ్డు నైట్ పూట ఈ గొర్రెలు అన్న సార్ ఏం కాదా మీనా కొంచెం చెప్పండి. మీనా మేము గవర్నమెంట్ నుంచి వచ్చినాం సార్. చెప్పండి సార్. మేము మేకల గురించి ఎంక్వైరీ చేస్తున్నాం. మీకైతే మాకు చెప్పాలా? మేము అడుగుతాం క్వశ్చన్, దానికి ఆన్సర్ చెప్పాలి. చెప్పండి సార్. అన్నా సార్ కూర్చుంటారా సార్? ఈ గొర్రె చెప్పండి. కూర్చోండి. ఆ మేక ఎంత ఉంటుంది? మేక ఇది 25 కిలోలు 30 కిలోలు ఇట్లా. మేక ఎంత ఉంటుంది? మేక ఇది 25 కిలోలు 30 కిలోలు ఇట్లా మేకని బట్టి ఉంటుంది సార్. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? దాని పేరు పెట్టిల్లా? పేరు ఏముండదు సార్. పేరు పెట్టాలి. పేరు పెడితే మేము ఇలా కొట్టుకున్నాం. దీని పేరు రోహిత్. దాని పేరు కోసి. ఫస్ట్ మీ పేరు చెప్పండి, మేము ఇలా కొట్టుకుంటాం. నా పేరు శిలం సాయి చరణ్. సాయి చరణ్. ఏ ఊరు? నిర్మల్. ఓకే. మీకు ఎన్ని గొర్రెలు ఉంటాయి? మాకు ఒక 50-70 దాకా ఉంటాయి సార్. మీ అనాయతకి వచ్చిన కదన్నా. నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. నువ్వేదో తీటేసం వేసుంటావు. ఏం చేసినావు చెప్పు. మేము తీసుకున్నాం, నాందేడికి వెళ్ళి తీసుకున్నా. ఎత్తుకొచ్చినట్టున్నాడు. బర్రె ఉన్నాడు. బర్రె అయితే మాది కాదు సార్. బర్రె మాది కాదు సార్. బర్రె అయితే మాది కాదు సార్. బర్రె మాది కాదు సార్. దీంతో నచ్చాయి అవి. ఓకే. మేమైతే కొన్ని మేకలకు పేర్లు పెట్టాలా? పేర్లు పెడితే మేము పేర్లు దీని పేరు రోషిని, రజిత. దీని పేరు ఫస్ట్ రోషిని. ఆడదమ్మో కదా. దాని పేరు ఊదలా, పేరు చెప్పాలి. దానికి షోలా దానికి వినబడాలి కదా, పేరు చెప్పాలా? అది తింటారు సార్. అది తింటారు మేపుతుంది అంతే. షోలో అది తింటారు మేపుతుంది అంతే. షోలో దాని పేరు మేము గవర్నమెంట్ వచ్చిన పేరు పిలుస్తాం. వెళ్తారు సార్ వీళ్ళు పేరు పెట్టిన ఉన్నావు. రోషిని అంటుంది. అది పలుకుతలేదు సార్. పలుకుతున్నా సార్. అది మొగది ఆడదు ఇప్పటికైతే. మొగదు సార్. బాలరాజు ఎవిరా ఉపయోగం దేశం సార్. అది మొగది ఆడదు ఇప్పటికైతే. మొగదు సార్. ఉన్నాయా అవి? అవును, ఉన్నాయి. ఉన్నాయా? ఇంకా ఇది ఒకటి చూపిస్తా సార్. ఇక్కడ ఈ కట్లు మా దాంట్లో బీర్లు తాగుతారు, ఇలా వల్ల కొడతారు. ఇప్పుడు నా పరిస్థితి ఏం కదా సార్. అవి మాకు సంబంధం లేదు సార్. మీరు గవర్నమెంట్ చీకల వల్ల కొట్టుడు ఏంది? అది మాకు సంబంధం ఏంది? నువ్వు కావాలని మాట్లాడదు సార్. మీరు ఏం మాట్లాడుతున్నారు? అది ఇది అంటారు. ఇప్పుడు ఆడు గొర్రెలు పోయినాయి, ఏ లంజోడికి ఎత్తుకపోయిండు. అది కంప్లీట్ ఆడేయాలి పోలీస్ స్టేషన్ అమ్మ దగ్గర కదా సార్. ఇప్పుడైతే ఇది ఆడ మేఘాలు లేవా? ఆడేమో 2 ఉన్నాయి. ఆడేది దాని పేర్లు రాసుకోలేదా? ఆడేవి కూడా ఉన్నాయి. లక్ష్మి, శ్రీలక్ష్మి అని పేర్లు పెట్టిండు. ఫస్ట్ అయితే దీని పేరు చెప్పు, మేము ఫోటో ఎంచుకుంటాం. ఓకే, తీసుకోండి సార్. శ్రీలక్ష్మి దీని పేరు. ఇది బాగా బలిచింది ఉంటుంది, ఇది ఓవర్ ఎత్తుంది. దీని పేరు చెప్పండి. ఓల పేరు శ్రీలక్ష్మి. ఎన్ని ఏజ్ ఉంటుంది? ఎంత ఏజ్ ఉంటుంది? ఏజ్ ఉంటుంది సార్ 28 దాకా ఉంటాయి. ఏం పేరు? 28. శ్రీలక్ష్మి. పలుకుతలేదు. అరే నీ అబ్బా
అది జంతువు సార్. పేరు పెట్టలేదు సార్, మేము ఇలా కాపీ కొట్టుకోవాలా. కాపీ కొట్టుకోవాలంటే మీరు అన్ని మీరే మాట్లాడితే ఎట్లా సార్? ఈ పేరు నీదే, అంతా కరెక్ట్ ఉన్నది, లాస్ట్ కానీ పేర్లు పెడతలేవు, అవి పలుకుతలేవు. అవి పలుకుడు అట్లా పలుకుతాయి సార్. పలకాలి అది ఎండకు యాప్ చెట్టు కింద వంటుని మనం వీళ్ళు యాప్ చెట్టు కింద వంటలేమా సార్? అట్లా గవర్నమెంట్ కి వెళ్ళి వచ్చింటారు మీరు గిట్ట మాట్లాడు. అట్లా సార్ మేము మాట్లాడేది. మీరు ఎక్కడి నుంచి వెళ్ళి వచ్చింది సార్? మేము గవర్నమెంట్ వచ్చినాం సార్. మేము మాకు మేకల గురించి ఒకటి ఉంటది, మాకు సార్లు పంపించాం. దాని పేర్లు, అలా ఫొటోస్, మేకల పేర్లు రాసుకోమని మాకు చెప్తారు. ఇలా అట్లా ఎవరు అడగలేదు సార్. వచ్చినాం సార్. ఇప్పుడు సార్ ఎత్తుకపోరు వ్యాన్లో తీసుకుపోతారా? మేము ఎందుకు ఎత్తుకోతాం సార్? మేము ఖాళీ ఏం కవర్ ఎందుకు చెప్తున్నావు? ఇది ఆవన్నది దానికైతే ఇప్పుడు మంచిగా ఉన్నదా? మంచిగా అవైతే అవి లేవు కదా, అవేం లేవు. రోగాలు బీగాలు మీకైతే లేవు రోగాలు ఏం లేవు సార్. ఇవి నీ నీ పేరు మీద ఉన్నాయి గొర్రెలు? అవి నా పేరు మీద ఉన్నాయి సార్. ఇవన్నీ ఈ బర్రె ఎందుకు వస్తుందేమో సార్. ఇవి ఇట్లా చూపతే వస్తుంది. అది దాని చూప దానికి ఉన్నా అంటే ఇది దీంతోనే తిరుగుతాయి. అది ఓలది, అది ఓలేమో సార్. అట్లా క్యాష్ అవుతా అన్ని. ఏమో ఫోటో ఎంచుకున్నా, నేను ఫోటో ఎంచుకున్నా. బర్రెలు కూడా పిలుస్తారు సార్, తీసుకోండి సార్. అది బర్రె ఒకటే ఉన్నది, నేను ఎత్తుక రాలేదు. నువ్వు మేకలు కప్పుతున్నావు, బర్రెలు కప్పుతున్నావు. గొర్రెలు ఎట్ట నువ్వు దగ్గర దూరం ఎందుకు పోతున్నావు? చేతులు అడుకో. ఏం పేరు నీ పేరు? సాయి చరణ్. ఫస్ట్ ఏమన్నావు? సాయి చరణ్ వేరే అన్నావు. సాయి చరణ్. ఇప్పుడు సాయి చరణ్ ఎందుకంటావు? అంటే పూర్తి పేరు సాయి చరణ్ సార్. ఇప్పుడు మీరు ఏం చేద్దామని చూస్తారు సార్? మేము ఎంక్వైరీ వచ్చాము. గొర్రెలు తక్కువ ఉంటే ఎక్కువ గొర్రెలు ఇస్తారు మా వాళ్ళు. ఎక్కడి నుంచి? కొల్పేక నుంచి ఇస్తారా? మా కొల్పేక కాదు సార్, మా కొల్పేక బీప్ లేదు కదా. అదే మీ ఆఫీస్ అయితే అక్కడ కదా, మీ కొల్పేక నుంచి తెప్పిస్తారా సార్? మా కొల్పేక మాది ప్రాపర్ కొల్పేక. మేము అడ్రస్ ఆడడానికి వచ్చిన మేకల్ని. చూడు సార్, అది పాలు కూడా తాగుతలేదు, అదంతా గుంజుకు వచ్చింది. నేనేం బాధపడతా. తాగిపియాలా ఇట్లా విసుకోవాలా? తాగిపియాలా ఇట్లా విసుకోవాలా? ఇట్లా విసుకుతా గవర్నమెంట్ మేము ఫ్రీ వచ్చినాము. కేసీఆర్ చూడు కాసాలు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు అది ఓలై రెస్పాన్సిబిలిటీ నువ్వు వేసుకోమంటే పోలా. మేకలు మీ అనేది మేకలు ఇదేనా? దీనికి కూడా ఒక పేరు పెట్టాలా? మేము ఫోటో ఎంచుకోవాలా? చిన్న ఉన్నది. దీని పేరు మందీప్. మందీప్ అట్లా సార్. అవి పెట్టద్దు, పేర్లు మంచి పెట్టాలా. పేర్లు అవే ఉన్నాయి సార్. మరి నాకు నచ్చినవి పోశెట్టి, భూశెట్టి ఇట్లా సార్. అప్పటి జనరేషన్ లో నడిచింది, ఇప్పుడు నడతలేదు. నేను పెట్టినాను మందీపు, రోహిత్, పింటూ, లెనిన్ బాయ్, ఇవన్నీ పెట్టుకున్నా బాయ్. మీరు మేకలు అమ్మేస్తారా పెంచుతారా? అంతే పెంచుతాం, అమ్ముతాం. అమ్ముదేనికి పానందిస్తావు నువ్వు? పానందిస్తాం. శుక్రాన్ దేవుడు ఎత్తే ఇస్తారు, పెళ్లిళ్ళలో ఇస్తాం. అట్లా మాకు సంబంధం లేదు. మాకు గవర్నమెంట్ వచ్చిన లెక్క కరెక్ట్ ఉండాలి. ఎలా ఇప్పుడు 100 గొర్రెలు ఉండాలి, మీరు 50 గొర్రెలు ఎట్లా సార్? ఇప్పుడు ఏం చేద్దామని చూస్తారు మీరు? ఇవన్నీ తీసుకొస్తాం సార్. వ్యాన్ వచ్చిందా అని చెప్పి ఇప్పుడు వీడికి వెళ్ళి జరగాల. ఇప్పుడు వీడికి వెళ్ళి జరగాల. చెప్పి చెప్పి ఓలా తిరుగుతా. ఏంది మనేది? ఏంది నువ్వేంది? నువ్వు అనేది చాలు. వీడికి వెళ్తే ఎంగ ఓడి సీరియస్ అవుతుంది చెప్పి ఎట్లున్నది అడుగుదాం. గొర్రెల లైఫ్ ఎట్లుంటది? ఎండాకాలం, వానాకాలం? వానాకాలం అయితే ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే పాపం అవి అనికి వానాకాలం అయితే ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే పాపం అవి అనికి ఇక చెట్టు కిందనో అవిట్ల కిందనో ఉంటాయి సార్. అంతే. మళ్ళా ఇప్పుడు ఎండాకాలం సీజన్ ఆప్ చెట్టు కింద వండ పెడతాం సార్. ఇప్పుడైతే వాటర్ ఎక్కడైతే దొరుకుతలేవు కదా? దొరుకుతుంది. మళ్ళా ఎక్కడైతే ఇప్పుడైతే మీకు మంచిగా ఉన్నది.
మాకు మీకేమన్నా గవర్నమెంట్ ఏమన్నా మీకేమైనా కావాలా గొల్లలు ఇప్పుడు అంటే గొల్లలు ఇలా ఆపుతుంది కదా ఆ, వాళ్ళకి ఏమైనా కావాలనుకుంటారు గవర్నమెంట్ నుంచి కావాలా కావాలనుకుంటారు ప్లీజ్ ఈ వీడియో ఏడికి షేర్ చేయాలంటే ఆడికి షేర్ చేయాలి గవర్నమెంట్ దాకా పోవాలా పాపం ఎండాకాలము వాళ్ళు కష్టపడి ఎండాలా ఈ మాట లేని ఈ పశువులకు వాళ్ళ పేర్ల కాలము వాళ్ళు కష్టపడి ఎండాలా ఈ మాట లేని ఈ పశువులకు వాళ్ళ పేర్లు పెట్టుకుంటా పిలుతుళ్ళు ఇలా గ్రేట్ అనుకోవాలా ఓకే ఈ నుంచి ఈ వీడియో ఎండింగ్ చేస్తున్నాం ఓకే బాయ్ నెక్స్ట్ వీడియో మళ్ళీ వస్తున్నాం